వివేక హత్య జరిగి 5 ఏళ్లయింది. సునీత సంచలన ప్రెస్ మీట్. జగన్ పాత్రపై విచారణ జరగాల్సిందే. సినిమాలో చూపించే విధంగా హంతకులు మన మధ్య ఉంటారు. మనం మాత్రం రియలైజ్ కాలేం. వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుంది? సిబిఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తి కావట్లేదు? హత్య రాజకీయాలు సమాజంలో ఉండకూడదు. వంచన మోసానికి పాల్పడిన మా అన్న పార్టీ వైసీపీకి ఓటు వేయొద్దు. అవినాష్ భాస్కర్ రెడ్డిని వైఎస్ జగన్ ఇంకా రక్షిస్తూనే ఉన్నారు. ఇదే ప్రభుత్వం మళ్ళీ వస్తే ఇంకా కష్టాలే. వైఎస్ జగన్ పాత్రపై విచారణ చేయాలి. నిర్దోషి అయితే వదిలేయాలి. న్యాయం జరగాలంటే, వివేక హత్యకు నిజంగా న్యాయం జరగాలంటే ప్రజా తీర్పుతోనే సాధ్యం. మా అన్నకు న్యాయం జరిగే ప్రజా తీర్పు కావాలని కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఎక్కువ. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే మా తండ్రి హత్య కేసుకు న్యాయం జరగదు. హత్య కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు. వాళ్ళను రక్షించే పనిలో జగన్ ఉన్నారు. జగన్ మీద ఉన్న 11 కేసులు లాగా వివేక హత్య కాకూడదు. వివేక హత్య కేసులో నాకు న్యాయం కావాలి. సునీత. వైఎస్ జగన్కు ఓటేయకండి. నా సోదరుడు వైఎస్ జగన్కు ఆయన పార్టీ వైసీపీకి ఓటు వేయొద్దు. తన అనుకునే వాళ్ళకి కాకుండా అందరికీ సహాయం చేసే వాళ్ళకి మాత్రమే ఓటు వేయండి. ప్రజలకు పిలుపు ఇచ్చిన వైఎస్ సునీత. హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కు లేదు. వైఎస్ సునీత. నేనే వెళ్ళి ఫిర్యాదు చేశా. సిబిఐ దర్యాప్తుకు వెళ్దామని జగన్ అడిగా. సిబిఐకి వెళ్తే అవినాష్ బీజేపీలోకి వెళ్తారని జగన్ అన్నారు. నేను సిబిఐకి వెళ్ళి ఫిర్యాదు చేశా. సిబిఐకి వెళ్ళిన తర్వాత నాతో పాటు నా భర్తకు వేధింపులు. సిబిఐ పైన కేసులు పెట్టడం మొదలుపెట్టారు. కేసు విచారణ ముందుకు సాగకూడదు. అడుగడుగునా అడ్డంకులు సృష్టి. కర్నూలు ఆసుపత్రి దగ్గర ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. నాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత వారు మోసం చేశారు. వివేకానందరెడ్డిని ఓడించారు. ఈ కేసు దర్యాప్తు మాత్రం ఏళ్లుగా గడుస్తోంది. నాకు ప్రజా తీర్పు కావాలి. ఎన్నికల్లో పెదనాన్న ప్రచారం చేశాడని అవినాష్ చెప్పాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాన్న ఓటమి పాలయ్యారు. మార్చూరి వద్ద అవినాష్ నాతో మాట్లాడారు. పెదనాన్న 11:30 వరకు నా కోసం. ఒక్కోసారి హంతకులు మన మధ్య ఉంటున్న తెలియనట్లే ఉంటుంది. వివేక హత్య కేసును ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు తీర్పు నాకు కావాలి. మా తల్లి జగన్ కోర్టులో కేసు వేస్తే దానికి అనుగుణంగా ప్రజలు తీర్పు ఇస్తున్నారని భావిస్తున్నా. రెట్టింపు ఉత్సాహంతో వివేక ప్రజల్లోకి వెళ్ళారు. మా తల్లి జగన్ కోర్టులో కేసులు వేస్తే ఈ కేసులో ఏపీ ప్రజల మద్దతు కావాలి. కేసు విచారణలో మీ అందరి సహకారం కావాలి. ఏపీ ప్రజల మద్దతు, ప్రజా తీర్పు నాకు కావాలి. దానికి అనుగుణంగా ప్రజలు తీర్పు ఇస్తారని భావిస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. నేను ఎక్కడికి వెళ్ళినా వివేక హత్య కేసు గురించి అడుగుతున్నారు. ఈ కేసు పోరాటంలో అండగా నిలిచిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ధన్యవాదాలు. సాధారణంగా హత్య కేసు 4-5 రోజుల్లో తేలుతుంది. వివేక హత్య కేసు దర్యాప్తు మాత్రం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత వారే వివేకాను మోసం చేశారు. ఎన్నికల్లో వివేకానందరెడ్డిని ఓడించారు. ఓడిపోతే వివేక సైలెంట్ అవుతారని వారు భావించారు. కానీ రెట్టింపు ఉత్సాహంతో ఆయన ప్రజల్లోకి వెళ్ళారు. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం ఇప్పటికీ తేలలేదు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షించాల్సిందేనని వివేక కుమార్తె సునీతారెడ్డి న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి బాబాయి హత్య ఘటన జరిగి 5 ఏళ్లు పూర్తి కావస్తోంది. 2019 మార్చి 15న తన నివాసంలో దారుణంగా వివేక హత్యకు గురైన సంగతి అందరికీ తెలిసిందే. 4 ఏళ్లుగా వివేక హత్య కేసు సిబిఐ దర్యాప్తు చేస్తూనే వస్తుంది. 4 ఏళ్లుగా వివేక హత్య కేసు సిబిఐ దర్యాప్తు చేస్తూనే వస్తోంది. గత ఏడాది జూన్ 3న ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ అరెస్టు చేసింది.
ప్రస్తుతం అవినాష్ రెడ్డి బెయిల్పై ఉన్నారు. కాగా 5 ఏళ్లుగా వివేకా కేసులో ఏం జరిగింది, నిందితులు ఎవరు, ఇందుకు కారణాలు ఎవరు అనే పెను సంచలన విషయాలను సునీతారెడ్డి బయటపెడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆమె మీడియా సమావేశం పెట్టబోతున్నారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సునీత మీడియాతో మాట్లాడుతున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లైవ్లో చూడండి. ఇది వ్యూవర్స్.